ఇప్పుడు మేము బ్రహ్మకుమారి శాంతి సరోవనికి దీనికి వచ్చాము. దీని తర్వాత మాకు చాలా యూస్ఫుల్ మ్యాటర్ అనిపించింది. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్స్లో పేరెంట్స్ ఇప్పుడు మనప్పుడు టీచర్స్ కొడితే పేరెంట్ వచ్చి కనీసం అడగకపోయేవారు, నువ్వేదో తప్పు చేసావు కాబట్టి టీచర్ కొట్టేవాళ్ళు అనేవాళ్ళు. కానీ ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్ ఏంటి అంటే చిన్న ప్రతి దానికి వచ్చి ఆర్గ్యూ చేయడం వల్ల టీచర్స్ కూడా ఏంటి అంటే వాళ్ళకు ఒక ఫోర్స్ అవుతుంది. ఎందుకంటే ప్రతిదీ పేరెంట్ వచ్చి అడగడం వల్ల మా అబ్బాయి చదివినా చదవకపోయినా మీరు ఎందుకు కొడుతున్నారు, మీరు కొట్టకూడదు, వాడు చదువుతాడు చదవకపోడు అది మా ఇష్టం, మేము చూసుకుంటామనే కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. దాంతో పిల్లలు లేజీగా అయిపోతున్నారు, అసలు చదవలేకపోతున్నారు. అసలు పిల్లలకి ఏంటి అని అంటే ఆ పేరెంట్స్ ధైర్యంతో స్కూల్లోకి వచ్చిన తర్వాత కూడా మా పేరెంట్ ఇలా అన్నారు కదా టీచర్ని కాబట్టి నేను చదువుతాను చదవను అనే ఒక ఇర్రెగ్యులర్ రెస్పాన్స్ వచ్చింది పిల్లల నుంచి. అది కొంచెం పేరెంట్స్ కూడా చూసుకోవాలి. పిల్లలకి మన దగ్గర ఎలాంటి మనం డిసిప్లిన్ నేర్పించకపోతే వాళ్ళు స్కూల్లో కూడా అలానే ఉంటారు, చదువుపైన ఎలా ఫోకస్ చేస్తారు, చేయలేరు. కాబట్టి ఫస్ట్ పిల్లలకి మెయిన్ డిసిప్లిన్ అది ఉంటేనే వాళ్ళు చదవగలరు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిల్లలకి అసలు డిసిప్లిన్ లేదు. ఏంటి అంటే పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ చూసేసి పిల్లలు దాంతో చదవలేకుండా నెగ్లెన్స్ అంటే లేజీ ఫెలోస్ లాగా తయారవుతున్నారు. అది ఇక్కడ మనకి మెయిన్ కాన్సెప్ట్. ఇంకొకటి ఏంటి అంటే ఇద్దరు పేరెంట్స్ ఇక్కడ ప్రజెంట్ ఉన్న జనరేషన్ బిజీ, అటు మదరు అండ్ ఫాదర్ ఇద్దరు జాబ్స్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి పిల్లలు వెళ్ళడం ట్యూషన్కి రావడం, దాంతో పిల్లలకి పేరెంట్స్ మధ్య ఉన్న బాండింగ్ ఉండట్లేదు. దాంతో పిల్లలు మొబైల్స్కి కానీ టీవీకి కానీ అట్రాక్ట్ అవ్వడం, దానికే అడాప్ట్ అవుతున్నారు. కాబట్టి పిల్లలు దాంతో కూడా కొంచెం లోన్లీనెస్గా ఫీల్ అయ్యి దాంతో కూడా వాళ్ళ బిహేవియర్స్ చేంజ్ అవుతున్నాయి. సెక్షన్ పెట్టారు. అయితే పిల్లలు ఏంటి అంటే పేరెంట్స్ అలా బిజీ లైఫ్లో ఉంటున్నారు, వాళ్ళు మీతో కనెక్ట్ అవుతున్నారు. కాబట్టి మీరు కొంచెం పిల్లలకి అలా డల్లర్ స్టూడెంట్కి నాకైతే నా దాంట్లో డల్లర్ స్టూడెంట్ అంటే ఎవరు లేరు. ఎందుకనంటే పిల్లలు డల్లర్స్ వాళ్ళకే నాలెడ్జ్ ఉంటుంది, వీళ్ళు బై హార్ట్ చేసి చదువుతారు, వాళ్ళు అర్థం చేసుకొని చదువుతారు. వాళ్ళకి మనం కొంచెం ఎంకరేజ్ చేసామంటే వాళ్ళు కూడా గెటిన్ అవుతారు, రీచ్ అవుతారు. ఇటువంటి ప్రోగ్రాంకు రావడం చాలా ఫస్ట్ టైము కాబట్టి చాలా మంచిగా అనిపించింది, పీస్ఫుల్గా అనిపించింది. వాళ్ళు చెప్పేదన్నీ ప్రతి ఒక్కటి కూడా మాకు చాలా యూస్ఫుల్గా. ప్రజెంట్ విద్యా వ్యవస్థ అంటే డిపెండింగ్ ఆన్ ద మార్క్స్, మార్క్సే ముఖ్యం అంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. వాళ్ళ ఎథిక్స్ విలువల కన్నా వాళ్ళ యొక్క డిసిప్లిన్ కన్నా మార్క్స్ ముఖ్యమని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అదే. ఫస్ట్ నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంతవరకు అచీవ్ అయ్యిండు చదువులా అని చూడడం లేదు, ఫస్ట్ మార్క్స్ని బట్టే వాళ్ళ పేరెంట్స్. నేను 15 years. అవును. సో మీ 15 years ఆఫ్ టీచింగ్ లైఫ్లో ఎప్పుడన్నా మీరు గిల్టీగా ఫీలింగ్ అయ్యారా, ఎందుకు టీచింగ్ ఫీల్డ్కి వచ్చినారని చెప్పేసి? అస్సలు అంటే మేము చేసింది రూరల్ ఏరియాలో కాబట్టి పిల్లలందరూ చాలా డిసిప్లిన్గా ఉంటారు. కొంచెము పిల్లలు ఏంటి అంటే టీచర్ అంటే రెస్పెక్ట్ ఇస్తారు, కొంచెం భయం ఉండేది. కానీ ఇప్పుడు అర్బన్ ఏరియాలోకి వచ్చిన తర్వాత మొత్తం అసలు టీచర్ అంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది. చదువు మీద కన్నా మొత్తము ఫోను వేరే యాక్టివిటీ మీద ఉన్న ఇంట్రెస్ట్ చదువు మీద లేదేమో అనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. బట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల కాస్త ఏమన్నా ఇంపాక్ట్ ఉందంటారా? ఉంది, దాంతోపాటు నష్టము ఉంది, లాభము ఉంది, రెండు ఉన్నాయి. కానీ ఎక్కువ స్టూడెంట్స్ మాత్రం ఎక్కువ నష్టాన్ని మాత్రమే అచీవ్ చేసుకుంటున్నారు, లాభాన్ని అనేది వదిలిపెడుతున్నారు. వాళ్ళకి ఏందని అర్థమవుతలేదు. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళ టీనేజ్ వయసు కావచ్చు, వాళ్ళ వయసుతో పాటు కొన్ని ఉంటాయి కాబట్టి మేబీ అలా ప్రవర్తించవచ్చు. ఓకే మేడం, మీరు టీచ్ చేసే క్లాస్లో మీకు ఒక క్లెవర్ స్టూడెంట్ అంటే ఇష్టమా, పూర్ స్టూడెంట్ అంటే ఇష్టమా? నేను క్లెవరు అని అనను, ప్యూరు అని అనను. కాకపోతే ప్యూరు అబ్బాయిలో చదవకపోయినా కానీ వేరే క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళంటే కూడా ఇష్టం, మాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళను అంటే అందరికీ ఈక్వల్గా చదువు అనేది అది అవ్వదు, కొన్ని వేరే అదర్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి పిల్లలను మేమైతే ఈక్వల్గానే చూస్తాం, మోటివేషన్గా చేస్తాము. కాకపోతే వాళ్ళ మైండ్కి ఎక్కపోతే మేమేం చేస్తాం, అప్పుడు ఏం చేయలేం కదా. పేరెంట్స్ వాళ్ళ విష్ ప్రకారం చేయనిస్తారా? ఒక స్టూడెంట్కి క్రికెట్ ఆడడం అంటే ఇష్టం ఉంటుంది, లేదా ఒక స్టూడెంట్కి అదర్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ అందరూ కూడా స్టడీ వైపు వెళ్ళాలని చూస్తూ ఉంటారు. 70% కాదనే చెప్తాం మేము, మా పిల్లలకు కూడా చెప్పేది అదే. వాళ్ళకి ఇష్టం ఉన్నదే ఎన్నుకోమని చెప్తాను తప్పిస్తే మేము వాళ్ళ మీద బలవంతంగా మీరు ఇదే చేయండి అని మాత్రము చెప్పము, ఎప్పుడు కూడా చెప్పము. పిల్లలకు కూడా మేము ఆ విధంగానే మోటివేషన్ చేస్తాం. కాకపోతే 10th వరకు వాళ్ళు అచీవ్ కావాలి కాబట్టి చదవండి అని చెప్తాను తప్పిస్తే తర్వాత డిపెండింగ్ ఆన్ ద వాళ్ళ నాలెడ్జ్.